విశాఖలో ఇక ఎయిర్పోర్ట్ లేనట్టే. భోగాపురం అంటే విజయనగరం జిల్లాలోకి వస్తుంది. ఇక అక్కడ ఎయిర్పోర్టే మెయిన్ ఎయిర్పోర్ట్. ఇవాల్టితో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ క్లోజ్ అవుతుంది. 17వ తారీఖు నుంచి రేపటి నుంచి ప్యూర్లీ భోగాపురం ఎయిర్పోర్టే రాబోతుంది. ఓవరాల్గా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణం ఓ మహానుభూతి. సముద్రం మీదుగా విమానం గాల్లోకి ఎగురుతుంటే విండో సీట్లో కూర్చుని చూడటం మర్చిపోలేని అనుభవం. సముద్ర తీరంలో ఓవైపు పోర్టు, ఆ పక్కనే మత్స్యకారుల బోట్లు, రెండింటి మధ్య కంటైనర్ టెర్మినల్, అలా ఇంకొంచెం ప్రయాణిస్తే మిరిమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోయే అందమైన భవనాలు మనసులో చెరగని ముద్రేస్తాయి. అయితే ఇక మీద ఈ అనుభూతి గత స్మృతి కాబోతుంది. భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమై సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయానికి రాకపోకలు నిలిచిపోబోతున్నాయి. దాదాపుగా 4 దశాబ్దాల పాటు 40 ఏళ్లకు పైగా సేవలు అందించారు. ఇక పూర్తిగా నేవీ చేతిలోకి ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోబోతోంది. ప్రత్యేక విమానాలకి మాత్రమే అనుమతిస్తారు. చిన్న రన్వే, ఒక్క విమానంతో మొదలైనటువంటి విమానాశ్రయం ఇప్పుడు అంతర్జాతీయ సర్వీసులు అందించే స్థాయికి వెళ్ళి ఇప్పుడు అది కాస్త మూసుకుపోతోంది.